నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్యేలతో కలిసి దిశ సమావేశంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చింతపల్లిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే భాలు నాయక్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ షమీం అఖ్తర్. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జేసీ ఖురేషి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖల అభివృద్ధి పనుల అంశాలపై అధికారులతో సమీక్షించారు. రిపోర్ట్ ఇవ్వాలి చెప్పలేదా? ఇవ్వాలి లేకపోతే రైతులు రాసేదా కదా? ఆ బోర్డు హ్యాండ్ బోర్డు తీసుకొని తప్పకుండా రేటింగ్ చేయకపోతే తీసుకున్నట్టు ఎక్కడ చేస్తున్నట్టు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉండాలని, ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదన్నారు. ప్రజలకు కోపం వస్తే బంగ్లాదేశ్లో లాగా వాళ్లే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని పడగొడతారని ఆయన అన్నారు. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ, ఎజెండా కానీ, కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కేవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలే కొట్టుకపోయారు. థ్యాంక్ యూ. చింతపల్లి మండలంలో జరిగిన భూభారతి చట్టంపై మండల స్థాయి అవగాహన సదస్సులో పాల్గొన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే భాలు నాయక్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం రాష్ట్రంలోని 4 మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తూ ఆయా మండలాల్లో వచ్చిన సూచనలు, సమస్యలను పరిశీలించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురానున్నామని వారు తెలిపారు. ఆఫీస్కి తిరగాలి, మళ్ళీ ఆడియో ఆఫీస్ వెళ్ళాలి, చివరిలో అలసిపోయి కలెక్టర్ దగ్గర వెళ్ళాలి. భూమి కొనడం ఏమైనా నేరం చేశామా? సో ధరణిలో అయితే ఆ వ్యవస్థ అలానే మారిపోయింది. రెండవది, మన అవినీతి మీద చాలా మటుకు నియంత్రణ. నెల మన సునీల్ కుమార్ గారు, ఆయన ఒక న్యాయవాది, ఆయన ఈ విషయంలో ల్యాండ్ మ్యాటర్స్ లో చాలా శోధ చేసి చాలా రీసెర్చ్ చేసి ఉన్నారు. ఒక అవుట్ సైడర్ గా ఇప్పుడు మనం అందరం అధికారులు మాట్లాడితే ఒక మానసికత ఉంటది, కానీ బయట వేరే రంగం నుంచి తీసుకున్న వాళ్ళని మనం వారి అభిప్రాయం అందులో ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప చట్టం ఇలా భూభారతి చట్టం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా దగ్గర రావాలి, వాళ్ళు మాత్రమే పరిష్కరించే. ఇంతకుముందు జేసీ గారు చెప్పిన
మన గ్రామ పంచాయతీ గ్రామ కట్టం ఉంటే మన ఇక్కడ పంచాయతీ ఈఓను, అదేవిధంగా మున్సిపాలిటీ దేవరకొండ లాంటివి ఉంటే మున్సిపల్ కమిషనరు, జిహెచ్ఎంసీలో చాలా సమస్యలు అక్కడ పైలట్ ప్రాజెక్టులో జరిగిన పద్ధతిలో అటువంటి సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఎన్ని సమస్యలు అందులో ఒకటి ఉంది. ఫారెస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత మనం అసైన్ ల్యాండ్ కావచ్చు, లావణి పట్టాలు కావచ్చు, అనేకమైన సమస్యల సంబంధించి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ తో పాటు సభ్యులుగా శివాది ప్రవీణ, డాక్టర్ బి కిషోర్లు కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. మానవ హక్కుల కమిషన్ కు వచ్చే కేసులను త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, అలాగే నేడు 300కు పైగా కేసులను విచారించినట్లు చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ వెల్లడించారు. నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ కమిషన్ చైర్పర్సన్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. నాతో పాటు మెంబర్స్ అయినటువంటి ప్రవీణ మరియు డాక్టర్ కిషోర్ గారు కూడా చేశాము. మన ముగ్గురం కూడా చాలా యాక్టివ్గా ఈ మా టెన్యూర్లో మంచి యాక్టివ్గా పనిచేసి ఇంత సాధ్యమైనంత వరకు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చే కేసెస్, ఈ వైలేషన్స్ అన్నీ కూడా పరిష్కారం చేసేటందుకు నిర్ధారించుకున్నాము. మీ సహకారం కూడా ఈ విషయంలో ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రతీక్ భట్ తో పాటు చంద్రపాలక జయసూర్య అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. జయసూర్యకు ప్రతీక్ డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నామని, ప్రతీక్ నుండి 500 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 40 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుల నుండి 6 గ్రాముల చెరస్, 6 విదేశీ మద్యం బాటిల్, స్కోడా కార్, ఎలక్ట్రికల్ వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ 1 కేజీ గాంజా, 1/2 కేజీ ఓజీ కుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. దాంట్లో 4 గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి, 1 సింగిల్ టన్ బాటిల్ ఉంది. ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు, స్టారు అన్ని కలిపి 40 లక్షలకు పైగా ఉంటుంది. దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మిషన్ కూడా, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఇట్లాంటివి సాధారణంగా దొరకవు. అట్లాంటివి తర్వాత సిగార్ హోల్డర్స్, జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. దిస్ ఇస్ రియలీ ఇది యాక్చువల్లీ విదేశాల్లో ఎక్కువగా దీని కన్జంప్షన్ ఉండేది. ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కొద్దిగా అక్కడక్కడ దీని యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. ఇది హై లెవెల్, దీని కాస్ట్ కూడా ఎక్కువ, తర్వాత దీని యొక్క మత్తు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇది కొంచెం హయ్యర్ సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసు కక్ష సాధింపు చర్యలేనని విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. మోదీకు కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తున్నారని ఆయన తెలిపారు. దీన్ని కొన్నంత ఘోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్, అది నష్టాల్లో ఉంది, జీతపత్యాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. ఫార్ములా ఈ కేసులో మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తానెప్పుడు అధికారులను బలిపశువులను చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయం అంటే అలా చేయాలని, అంతేకాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారుల మీద నెట్టే కుసంస్కారం మా పార్టీకి లేదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన, నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన, అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు.
బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో చలా వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రజతోత్సవ వేడుకలకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్, 4,000, రైతులకు రుణమాఫీ అనేకమైన సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వం మోసాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మరి సిద్ధం కావాలని మరి వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మరి పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే వికలాంగులకు, అట్లాగే ఎయిడ్స్ పేషెంట్లకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు ఈ విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఎంతమందికి అయితే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండ్రో వారందరూ కూడా ఇవాళ మరి 4,000 రూపాయలు ఇస్తానని, వారందరికీ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల సమయంలో వారు మాట ఇవ్వడం జరిగింది. మరి 4,000 రూపాయలు అటువంటి పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. బాల్ రైటింగ్ కూడా జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా వారికి వారు స్వచ్ఛందంగా రావడానికి వారందరూ కూడా సమాయత్తం అవుతున్నారని చెప్పేసి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ కోసం జర్నలిస్టులు చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ దీక్ష శిబిరానికి మద్దతుగా సిపిఐ, ఎంఎల్, బీజేపీ నాయకులు డాక్టర్ వన్నాల వెంకటరమణ, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం జర్నలిస్టు నేతలు మాట్లాడుతూ ఎవరిన్ని రకాల కుతంత్రాలు, కుట్రలు పన్నినా ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. తూర్పు జర్నలిస్టుల ఐక్యత, తూర్పు జర్నలిస్టుల ఐక్యత, తూర్పు జర్నలిస్టుల ఐక్యత. మన కార్యక్రమానికి నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దేశంలోని పేద ప్రజలు, రైతులు, నిరుద్యోగుల గురించి పోరాడే వారిపై బీజేపీ కక్షపూరితంగా కేసులు పెడుతుందని హనుమంతరావు ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శ్యామ్ పెట్రోల్ మీద, మిగతా మంది మీద కేవలం వాళ్ళు ఏదో మనీ లాండరింగ్ చేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ పేపర్లో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం వల్ల అది క్లియర్ గా తెలిసిపోతుంది. దేశంలో విజయ్ మల్లయ్య లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ అటువంటి వాళ్ళు దేశాన్ని దోచుకొని మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేవు. ఈ దేశంలో ఎవరికైతే ప్రజలతో సంబంధం ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పనిసరిగా తెలంగాణ మొత్తంలో అలజడి అయిపోతుంది. రేపటి నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా కొన్ని పెళ్లిళ్లు ఉండడం వల్ల రాలేదు. రేపటి నుంచి ఇంకా జనం జిల్లాలలో, గ్రామాలలో కూడా ఈ సందడి జరుగుతూనే ఉంటుంది. అందరు రోడ్ల మీదకి వస్తారు. దానికంటే ముందు నువ్వు విత్డ్రా చేసుకోకపోతే కక్ష సాధింపుగా ప్రజలు ఆలోచన చేసి రోడ్డు మీదకి వస్తారని. కుకట్పల్లి నియోజకవర్గం వై జంక్షన్ వద్ద కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం, శ్రీరంగం హాజరై బీజేపీ ప్రభుత్వంతో పాటు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబిఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థలా వాడుకుంటుందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఈడీని బీజేపీ ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. ఇలాంటి కేసులు ఎన్నో చూశారు ఈ దేశంలో. ఈరోజు జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమి కొడతామని అనేక శుద్ధ వాగ్దానాలు చేస్తూ చివరికి నీచ స్థాయికి దిగజారి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది 1938లో ఆ పత్రిక ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో ప్రజలు నిరసన తెలియజేస్తుంటే ప్రజలకి అందట్లేదు, ప్రజలకి అందించాలని ఒక స్వచ్ఛందమైన స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యం కావాలి మాకు అని బ్రిటిషర్స్ని ఎదుర్కోవడం కోసం ఆ రోజు కార్యక్రమానికి రావడం జరిగింది. మా డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ అందరూ కూడా రావడం జరిగింది. మా యూత్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ ఈడీ ముందు ధర్నా కార్యక్రమంలో కూర్చోవడం కూడా జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లిలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా
బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ సెలవు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్రా బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ జ్యోతిబాపులే ఆశయాల సాధన కోసం, మహిళా హక్కుల పరిరక్షణ సాధన కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కృషి చేస్తుందన్నారు. దేశంలో సగభాగంగా ఉన్న మహిళలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఆదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు మొదలయ్యి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ యాత్ర ముగింపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగపరంగా అట్లాగే అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి హక్కులు సాధించుకుంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కావచ్చు, వివిధ విభాగాలు కావచ్చు, కానీ ఆ హక్కులన్నిటిని కూడా ఇలా అరించి వేసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. ఈ హక్కులను అమలు చేయాలి. హక్కులు అంటే ఏంటి అవుతా ఉంది. మేము ఏమైతే చెప్తున్నామో ఆ డిమాండ్స్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో మహిళల్ని చైతన్యం చేసి ఉద్యమాల్లో ఓడుబాట పట్టడానికి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు హైద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. మీ అందరూ నర్సాపూర్లో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ మోదీ దిష్టబొమ్మ దగ్ధం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈడీ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి బీజేపీ పార్టీ పబ్బం గడుపుకునే పరిస్థితి ఉందని అన్నారు. మీరు చేసే నీచమైన పనులకు, డ్రామాలకు భయపడే వాళ్ళం కాదని బీజేపీ పార్టీని హెచ్చరించారు. ఏ విధంగా రాజకీయ నాయకులను భయభ్రాంతులను చేస్తున్నామో మనం చాలా చూస్తున్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కేసులు అనుకుంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసినాం. అదే కాకుండా ఈరోజు సాక్షాత్తు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడైనటువంటి తల్లి సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి మీద కూడా ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో కావాలని ఇరికించి ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. అది ఒక న్యాయబద్ధంగా ఒక నిరాడంబరమైన జీవితం గడుపుతూ పేద ప్రజల బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతూ భారత్ జోడో యాత్ర చేసిండు. తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రతి చర్య ఈరోజు బీజేపీకి కంటగింపుగా మారింది. బీజేపీ ఏ విధంగానైనా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చూపిస్తాం. అందుకే మేము ఒకటి విజ్ఞప్తి చేసుకున్నాం. దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశం కోసానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం. వారేమో అధికారం కోసానికి, అధికార దావం కోసానికి వేలాది రూపాయలు ఆదాని అంబాన్లే కొల్లగొట్టి దేశ ప్రజల సంపదను దోచుకుంటున్న పార్టీ బీజేపీ పార్టీ. అందుకోసానికి దయచేసి దేశ ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఈ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామ భూముల రికార్డ్స్, మన హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ ఇండియన్ యాక్ట్ అవర్నెట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు, ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ డాక్టర్ కోడి కాతారావు అలియాస్ కిషోర్, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కుందేటి వెంకటరమణలు సమాచార హక్కు చట్టం ద్వారా రికార్డ్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయ్యంకి సురేష్ బాబు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో 2000 నుంచి 2013 మధ్య కాలంలోని కానవరం గ్రామ భూముల రికార్డ్స్ లేవని అధికారులకు చెప్పడం విడ్డూరమని, కొన్ని రికార్డ్స్ చెదలపట్టి ఉన్నావని అన్నారు. అధికారులు అనుభవం నందు ఉన్న వారి వివరాలు ఫారం 1, ఫారం 2లో నోటీసులు, పట్టా ట్రాన్స్ఫర్ నియమాలు చేపట్టకపోవడం వలన నేడు భూ సమస్యల వివాదాలకు కారణమయ్యాయని తెలిపారు. షైలింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్, నెహ్రూనగర్, బాపునగర్ బస్తీలలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజ్ మరియు పలు సమస్యలపై కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాదయాత్ర చేస్తూ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పారిశుద్ధ్య పనులు క్రమంగా నిర్వహించడం లేదని, ఓపెన్ డ్రైనేజీ చెత్తారెండిపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నేను చేపించి వీక్ డేస్లో స్పెషల్ డ్రైవ్ పెట్టిస్తా. ఫస్ట్ క్లీనింగ్ చేపిస్తా. తర్వాత నువ్వు అన్నట్టుగా అది ఇక ఎట్లున్నావు అట్లా చేస్తా. ఇక ఏం కానప్పుడు వచ్చి మీ ఇంటికి అడగ.
నెంబర్ చేపించారు ఇంటి నెంబర్లు కరీంనగర్లో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కార్మికులు ధర్నాకు దిగారు. మీడియాతో మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ జీతాలను డిఎంఈ హైదరాబాద్ వారు 3 కోట్ల చెక్ రిలీజ్ చేసినా ఇంకా పెండింగ్ లో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. 3 కోట్లకు 10% కమిషన్ ఇస్తే రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. 3 నెలల జీతాలు ఇవ్వకుంటే కార్మికులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. చేసిన పనికి జీతం ఇవ్వాలని ధర్నా చేస్తే అధికారులు కార్మికుల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ ఎజిలీ కంపెనీ ఇన్ని పేర్లు మార్చుకుంటా 10-15 సంవత్సరాల బట్టి ఇక్కడ ఇట్లనే ఉన్నది. మాకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో గోసలు పెట్టినా కూడా మేము భరించుకుంటూనే ఉన్నాం. ఆయన ఇక్కడ అడుగు పెట్టిన సంధి 1 నెల మాకు ఖచ్చితంగా జీతం వేసింది లేదు. ఎన్నో పోరాటాలు చేసినా ఎన్ని చేసినా ఆయన అదే పాట, ఆయన అదే నడక. నాయన ఇవాళ ఇస్తా అంటాడు, రేపు లేదు, మళ్ళీ 1 నెల రోజుల దాకా, ఇప్పుడు ఇస్తా అంటాడు 1 నెల రోజుల దాకా. ఈ వీడికి భరించి మాకు యాస్ట్ వచ్చింది. మాకు కిరాయి ఇవ్వలేదు, బోర్డులు బయట వేసిండ్రు, పిల్లల చదువులు వేస్ట్ అయిపోయినాయి. తిండి లేక అయినా నువ్వు పని చేయి, తినకుండా పని ఎట్లా చేస్తాం? జీతాలు 1 నెలకు 1 నెల పిల్లలకు కట్టగలుగుతామా? తిండి తెచ్చుకోగలుగుతామా? మేము ఎటు కట్టగలుగుతాం సార్? మా ఇజ్జత్ పోతుంది సార్. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. ఏజెన్సీ రద్దు చేసి మాకు మా బతుకులలో పండుగ ఏంటి సార్? మేము కోరుకునేది ఇదే సార్. అది ప్రెస్ వాళ్ళతో అవుతుంది సార్. రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు పంపించండి సార్. మేము అభిమానం కొద్ది గెలిపించుకున్నాం సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా బ్రతుకులు మొత్తం రోడ్డు మీద వేసిండు సార్. రేవంత్ రెడ్డి అన్న, నువ్వన్నా మాకు న్యాయం చెయ్యన్నా. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా వెంకటాపూర్ మండలం ఎంపిక చేశామని, నర్సాపూర్లో భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ గ్రామ సభ నిర్వహిస్తున్నామని, అధికారులకు మీరు ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపి మీకు న్యాయం చేస్తారని, అది కూడా తప్పు అనిపిస్తే పై అధికారులకు అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఒకవేళ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా మీకు సమ్మతి లేదనుకోండి, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద సీసీఎల్కి పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక భూదార్ అనేది కూడా ఒకటి ఇవ్వాలి. ప్రతి ఒక్క భూమికి భూదార్ అనే ఒక నంబర్ ఉంటుంది. దాంట్లో కేవలం మీరు ఏ సర్వే నంబర్లు ఎన్ని గుంటలు అనే కాకుండా మీ హద్దుల్ని కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ గా జియో కోఆర్డినేట్స్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టి హద్దులు కూడా డిజిటైజ్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో దట్ సార్ నా భూమిలో ఈయన వచ్చేసాడు, మీకు తెలియకపోతే ఇక్కడే మా అధికారులు ఉన్నారు కౌంటర్స్ లలో, అడగండి, వాళ్ళు మీకు చెప్తారు దీన్ని ఎట్లా నింపాలి, ఏం చేయాలి. ప్రాపర్ గా దీన్ని నింపి మీరు సంవత్సరం టైం ఎవరు ఈ రోజే వెళ్ళిపోయి తహసీల్దార్ క్యూ కట్టాలి అట్లాంటి ఇస్తాము అని చెప్పిన రికార్డు. అర్థమవుతుందా? మా నాన్నగారు భూమి వస్తుంది, సైడ్ భూమి వస్తుంది సార్. అది మంచి దయచేసి మీరు రాసి ఈ కొంచెం రోడ్డు మీటర్లో ఇచ్చింది సార్ సర్వే నెంబర్. మొన్న అందరూ అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్టీ వారికే పట్టాలు వచ్చినాయి. ఎస్సీ వారి గురించి బీసీ వారికి రాలేదు సార్. వారికి అందరూ పట్టాలు ఇస్తారా సార్? ఫారెస్ట్ భూమిలో పోడు పట్టాలు నాన్ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలి. ఫారెస్ట్ భూమిలో పోడు పట్టాలు నాన్ ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేము. పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు, కబ్జాలు ఎక్కువైపోయాయని, అడిగేవారు లేరని కొమరగిరి లేఅవుట్లో 72 ఎకరాలు పేదల ఇళ్ల స్థలం సైతం కబ్జాదారులకు కట్టబెట్టి పంటలు పండిస్తున్నారని సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ఆరోపించారు. కబ్జాలపై తక్షణమే చర్యలు చేపట్టకపోతే నిరుపేదలకు 72 ఎకరాలు పంచుతామని హెచ్చరించారు. 2 సంవత్సరాలుగా మేము జగనన్న కాలనీ అని ఏదైతే లేఅవుట్ 72 ఎకరాలు సేకరించారో ఆ భూమిని పేద ప్రజలకు ఇవ్వాలని మేము అనేక విధాలుగా అధికారుల్ని అర్జీలు ఇచ్చి కోరడం జరిగింది. ఇంతవరకు ఇవ్వకపోగా అందులో ఎవరైతే కబ్జాదారులు ఊడిపూడుతున్నారో వాళ్ళకే కొమ్ము కాస్తూ రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి కబ్జాదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకి శిస్తులు ఆశించి ఆ భూమిని కట్టబెడతా ఉన్నారు. ఇవాళ అదే భూమి పంట ఏదైతే ఉందో ఆ పంటని సెలవు రోజుల్లో అధికారులు మేము సెలవులో ఉంటాం, మీరు ఇప్పుడు మా రాష్ట్ర కార్యవర్గంతో ఆలోచించి ఒక డేట్ తీసుకుని మేమే బాధ్యతలకి ఇళ్ల స్థలాలకి స్థలం 72 ఎకరాలు మేమే 3-4 రోజులు టైం ఇస్తున్నాం.
ఆర్డీఓ గారు ఫోన్ ఎత్తుతలేదు, ఎంఆర్ఓ గారు ఫోన్ ఎత్తలేదు, విఆర్ఓ గారు అయితే ఏకంగా మంచం ఎక్కేయారు అన్నట్టుగా మేము విన్నాం. అందుకని ఒక 4 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకుంటే సరే 4 రోజులు దాటిన తర్వాత బాధ్యతలకి మేమే 3 సెంట్లు కొలిచిస్తామని. జనగామ జిల్లా పాలకుర్తిలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి చెందిన విషయం తెలుసుకుని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మండల నాయకులు బాధితులకు దండగా నిలిచారు. తక్షణమే సంబంధిత డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పెద్దసింగమల గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఆఖరి రోజు శ్రీరామ ఉత్సవ మేళతాళాల మధ్య గ్రామ వీధుల్లో ఊరేగించారు. తిరుపతి జిల్లా పెద్దసింగమల గ్రామంలో నవరాత్రులు చేస్తున్నాము. ఈ రోజు 11వ రోజు అనగా పారివేట లాస్ట్ రోజు. ఈ రోజు ఘనంగా శ్రీరాముడిని ఊరంతా ఉత్సవంగా ఊరేగిస్తూ మేము భజన బృందాలతో కలిసి మేము ఊరంతా ఊరేగిస్తున్నాము. దేవుడి ఆశీస్సులు అందరికీ, ఊరికి, దేశానికి, అందరినీ సంతోషంగా సుఖ సంతోషాలతో చూడాలని మనస్ఫూర్తిగా ఆ రాముడిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎమ్మెల్యేలతో కలిసి దిశ సమావేశంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చింతపల్లిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే భాలు నాయక్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ షమీం అఖ్తర్. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జేసీ ఖురేషి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.